ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా, అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో శుక్రవారం, మంగళవారం, ఆదివారం, పంచమి తిథి, అష్టమి తిథి, అమావాస్య, పౌర్ణమి తిథుల్లో మనం చేసే ఏ పరిహారమైనా సరే చాలా శక్తివంతంగా మనకు మంచి మంచి ఫలితాన్ని అనేవి ఇస్తూ ఉన్నారండి. అలాగే ఈరోజు మనం చూడబోయే పరిహారం అనుకోవచ్చు, లేదంటే ఒక చిన్న మాట మనం చెప్పుకున్న సరదాగా మనం ఏదైనా సరదాగా అనుకుంటూ ఉంటాం. ప్రతిరోజు ఏదో ఒకటి మనం అనుకుంటూ ఉంటాం కదా, ఆ మాటల్లోని ఈ యొక్క మాట అనేది ఈ 3 మాటలని మనం ప్రతిరోజు అనుకున్నట్లయితే మనకు తప్పకుండా ఎటువంటి డబ్బుకు సంబంధించిన మనకు నిత్యవసరంగా ఉపయోగపడేది ఏంటండి? డబ్బే కదా. ఆ డబ్బు లేనిదే మనం ఏ పని కూడా చేయలేము. డబ్బే మనం ప్రతి దానికి అవసరం అన్నమాట. కానీ అటువంటి డబ్బు అనేది మన దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండట్లేదు. మనం ఎంత సంపాదించినా కూడా ఆ సంపాదన అనేది మన దగ్గర నిలవట్లేదు. ఏదైనా సంపాదించి మనం కొంచెం అమౌంట్ అనేది చేసుకొని వేరే వాళ్ళకి మనం వడ్డీ రూపంలో ఇచ్చుకొని ఒక 10 రూపాయలు వస్తుంది, దాన్ని ఉంచుకొని మనం మన అమ్మాయికి పెళ్లి చేయొచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, లేదంటే ఒక పొలం కొనుక్కోవచ్చు. ఇలా అనుకొని మనం ఏదైనా అమౌంట్ అనేది వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా ఆ అమౌంట్ అనేది మనకు తిరిగి రాదన్నమాట. వాళ్ళు ఇప్పటి రోజుల్లో చాలా మంది డబ్బు తీసుకొని ఎస్కేప్ అయిపోతున్నారండి, మనకి ఇవ్వట్లేదు అన్నమాట. అలాంటి డబ్బు అనేది మనకు రావాలి. ఆ డబ్బు సమస్యలన్నిటివి ఏవి కూడా మనకు ఉండకూడదు. మనం సంతోషంగా ఉండాలి. డబ్బు అనేది మన చేతుల్లో రావాలి, మన రాబడి అనేది మనకు కలగాలి, మంచిగా అభివృద్ధి చెందాలి అనుకున్నా కానీ ఈ యొక్క మాట అనేది అనుకోవాలండి. ఈ మాటను రోజుకు 21 సార్లు అనుకోవాలన్నమాట. లేదు అంటే ఇంకొక విషయం ఏంటంటేనండి, మనం ఏ విషయమైనా సరే మనం బాగా ఫేమస్ అవ్వాలి, డబ్బులో ఫేమస్ అవ్వచ్చు, మనం బాగా ధనవంతులుగా ఫేమస్ అవ్వచ్చు, లేదంటే మనం ఏదైనా చెయ్యాలి, మనం చేసే వృత్తిలో మనం బాగా ఫేమస్ అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు ఒక హీరోయిన్ ఉంటారు కదా, మేము ఒక సెలబ్రిటీగా బాగా ఫేమస్ అవ్వాలనే కోరిక ఉంటుందన్నమాట. ఒక చదువుకునే పిల్లవాడు ఉంటాడు కదా, ఆ చదువు బాగా చదువుకొని మంచి ర్యాంక్ తెచ్చుకొని అందరితో బాగా ఫేమస్ అవ్వాలి, ఇలా ఫేమస్ అన్నమాట. ఏ రంగంలోనైనా సరేనండి, మనం చేసే ఏ వృత్తిలోనైనా సరే బాగా ఫేమస్ అవ్వాలి అని ఫేమస్ అనే ఒక మాట అనేది మన మనసుకు చాలా ఆనందాన్ని కల్పిస్తుంది కదా. అలాంటి ఒక విషయం జరగాలన్నా కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ మాట కూడా అనుకుంటే తప్పకుండా మీరు అనుకున్నట్లే మీరు చాలా ఫేమస్ అవుతారండి. ఇంకొక విషయం ఏంటంటేనండి, నరదిష్టి అండి. నరదిష్టి, కనుదిష్టి, లేదంటే ఏదన్నా ఇప్పుడు మనకి ఏదైనా చేసి పెట్టున్నారు, ఏదైనా దాటింపులు చేస్తున్నారు, చేతబోడులు అనేవి మనం వాడుతూ ఉంటాం కదా, ఇలాంటివన్నీ చేసి పెట్టున్నారన్నమాట. మనకి ఏదో చేసేస్తున్నారు, మన పైకి ఎదిగి రాలేకపోతున్నాము, ఆరోగ్యం చాలా కృంగిపోతుందేమో, మేము ఏ పరిహారం కూడా చేసుకోలేకపోతున్నాము, మేము ఇప్పుడున్న వర్క్ టెన్షన్లో వచ్చేసి బిజీ లైఫ్లో మాకు ఇటువంటి పరిహారాలు నిదానంగా మా ఇంటి దగ్గర ఉండి మేము చేసుకోలేకపోతున్నాం, కానీ ఈ విధంగా మాకు ఈ నరదిష్టి, కనుదిష్టి, అలా దాటింపులు ఇవన్నీ కూడా మాకు తొలగిపోవాలన్నా కూడా ఇప్పుడు మీకు చెప్పబోయే యొక్క మాట అనేది అనుకుంటే ఖచ్చితంగా మీకు అటువంటి సమస్యల నుంచి మీరు బయటపడి ఆరోగ్యంగా చాలా సంతోషంగా చాలా మనశ్శాంతిగా జీవించగలుగుతారండి. ఆ ఒక్క మాట ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మనం డబ్బు రాబడి కోసం చెప్పాను కదండి, డబ్బు ధనం అనేది మనకు వచ్చి చేరాలి. మనం ఎవరికన్నా డబ్బు ఇచ్చున్నా సరే ఆ డబ్బు ఒక అమౌంట్ అనేది రావాలి. మనకు చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, మేము డబ్బు ఇచ్చున్నాం, ఆ అమౌంట్ అనేది మాకు రావాలి, అమౌంట్ రావడానికి ఏదైనా పరిహారం కానీ మంత్రం కానీ చెప్పండి అని చెప్తున్నారు. ఇప్పుడు అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మాట అనేది మీరు ప్రతిరోజు 21 సార్లు అనేది మీరు చెప్పుకోండి. డబ్బు వచ్చేంత వరకు మీకు చాలా తొందరలోనే అమౌంట్ అనేది మీ చేతికి వచ్చేరుతుంది. ఆ మాట ఏంటి అంటే, ధన్ దాయ్ దమ్, ధన్ దాయ్ దమ్ అనే ఈ ఒక్క మాట రోజుకు 21 సార్లు అనుకోండి. ఖచ్చితంగా మీకు రావాల్సిన అమౌంట్ అనేది మీ చేతుల్లో వచ్చి చేరుతుంది, అతి త్వరలో మీ చేతుల్లో చేరుతుంది. మరొకటి, మీరు ఫేమస్ అవ్వాలి, మీరు ఏ విధంగానైనా సరే ఫేమస్ అవ్వాలి, మీరు చేసే ఏ పనిలోనైనా సరే ఫేమస్ అవ్వాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే యొక్క మాట అనేది మీరు 21 సార్లు అనుకోండి. ఆ మాట ఏంటి అంటే స్టార్ అండి, STAR. ఇలా స్పెల్లింగ్ చదువుకోని అవసరం లేదు, మీకు అర్థవంతంగా ఉంటుందని ఇలా చెప్తున్నాను. జస్ట్ స్టార్ అని చదువుకుంటే చాలండి. ఈ స్టార్ అనేది రోజుకు 21 సార్లు అనేది చెప్పుకోండి. తప్పకుండా
తప్పకుండా మీరు చేసే పనిలో మీరు బాగా ఫేమస్ అవుతారు. వృత్తిపరంగా కానివ్వండి, లేదంటే మీరు ఏదైనా జాబ్ పరంగా, సెలబ్రిటీగా, ఎక్కడైనా సరే ఆర్థికంగా కావచ్చు, చదువు పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఏ విధంగానైనా మీరు ఫేమస్ అవడం ఖచ్చితంగా జరుగుతుందండి. మీ కోరిక అనేది నెరవేరుతుంది. అలాగే మీకు ఆదాయం కూడా చాలా అభివృద్ధి అనేది బాగా జరుగుతుందండి. అలాగా ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే నరదిష్టి అండి. నరదిష్టి కావచ్చు, కనుదిష్టి కావచ్చు, లేదంటే మీరు దాటింపులు, చేతబడి, ఇలా ఏదైనా మీరు ఆరోగ్యపరంగా అనుమానాలు ఉండే వాళ్ళైతే ఈ విధంగా మీరు అనుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక్క మాట నేను అనుకోండి. ఆ మాట ఏంటి అంటే కబీశ్వరాయ్, కబీశ్వరాయ్, కబీశ్వరాయ్ అనే ఈ ఒక్క మాట మీరు ప్రతిరోజు 21 సార్లు చెప్పుకోండి. మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఇలాంటి నరదిష్టులు ఇలాంటివన్నీ కూడా మీకు తప్పకుండా తొలగిపోయి మీరు ఆరోగ్యంగా, ఆర్థికంగా అంతటా కూడా మీ కుటుంబం అంతటా మంచి ధనాభివృద్ధితో చాలా సంతోషంగా ఉంటారండి. ఎటువంటి పరిహారాలు చేయలేని వారికి కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా ఈ 3 మాటలైనా చెప్పుకోవచ్చు. లేదంటే మాకు ఒక్క ప్రాబ్లమే ఉందండి అనుకునే వాళ్ళు ఒకటే చెప్పుకోండి. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు 2 చెప్పుకోండి. లేదంటే మాకు 3 కావాలి, మేము 3 చెప్పుకుంటామండి అంటే కనుక 3 చెప్పుకోండి. దీనికి ఎటువంటి నియమాలు, నిబంధనలు ఏమీ లేవండి. మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ రోజైనా, ఏ నెలైనా, ఏ వారమైనా చెప్పుకోవచ్చండి. మీ జీవితంలో కలిగే మార్పులను మీరే చూస్తారండి. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఏ రోజైనా, ఎక్కడైనా చెప్పుకోండి. మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అదే ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరికొందరు అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై వారాహి మాత.